తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, స్టార్టింగ్‌లోనే అడుగుతున్నా. మీకు గతంలో విడుదల చేసిన ఫీజ్ రియంబర్స్‌మెంట్ స్కీమ్‌కి సంబంధించి 2 విడతల అమౌంట్ అనేది పడిందో లేదో ఒకసారి అయితే కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి మామ. ఎవరైనా కానివ్వండి, డిప్లొమా, పాలిసెట్ వాళ్ళు కానివ్వండి, బీటెక్ వాళ్ళు కానివ్వండి, మీకు కనుక అమౌంట్ పడిందో లేదో ఒక క్లారిటీ అయితే ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్‌లో. దట్టు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళకి అమౌంట్ పడుతుందో లేదో అన్న దానిపైన అయితే. ఇకపోతే కొత్తగా విడుదల చేయబోయే మొదటి విడత అమౌంట్‌కి సంబంధించి ఫీజ్ రియంబర్స్‌మెంట్ స్కీమ్‌కి సంబంధించి గవర్నమెంట్ నుంచి అయితే ఒక చిన్న క్లారిటీ అనేది అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట. ప్రతి ఒక్కరైతే వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. ముందుగానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్డ్ అని ఉంటుందన్నమాట, మాకు స్టేటస్ అనేది చూపిస్తుంది. మన టీం అయితే వాళ్ళకి మాత్రమే రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సపోర్ట్ అయితే చేయట్లేదు. ఎస్పెషలీ తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఎందుకు ఇంత నెగ్లెక్ట్‌గా ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మీకు ప్రాసెస్ అనేది పిన్ టు పిన్ ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇస్తూనే వస్తున్నాయి. అయినా కూడా మీరైతే సపోర్ట్ చేయట్లేదు. అదొక్కటే నాకు బాధ అవుతుంది. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్క్రీన్ మీద అయితే గమనించండి. ఈసారి చూసుకున్నట్లయితే కొంతమంది అంటే ఈ కేటగిరీకి చెందిన వాళ్ళకి మాత్రమే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే వేస్తామని అయితే క్లారిటీ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే గమనించండి. పాలిసెట్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే మొత్తానికి ఎవరైతే 1000 లోపు వచ్చిందో, అంటే కొత్తగా జాయిన్ అయింటారు కదా, 1000 లోపు వచ్చిందో వాళ్ళకి మాత్రమే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారు. ఇకపోతే ఆ పైన మొత్తం ఎంత వచ్చిన వాళ్ళకైనాను గతంలో ఏ విధంగా విడుదల చేస్తున్నారో దానికి కొంచెం ఇంక్రీజ్ చేసి 14,900 రూపాయలు అయితే జమ చేయబోతున్నారనమాట ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి. ఇకపోతే ప్రైవేట్ కాలేజ్కి సంబంధించి చూసుకున్నట్లయితే 39,000 అని అయితే మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి ప్రాసెస్ అనేది మనకు వితిన్ 2 or 3 డేస్లో అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ప్రతి ఒక్కరైతే రెడీగా అయితే ఉండండి. ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటేనే మీకు అకౌంట్లో అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుంది. మళ్ళీ మీరే బాధపడతారు, ముందే చెప్తున్నా ఫ్రెండ్స్.